హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కనకదార స్తోత్రం గురించి ఎంతవరకు తెలుసో ఈ క్విజ్ ద్వారా పరీక్షించుకోండి. మొదటి ప్రశ్న, కనకదార స్తోత్రాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ వాల్మీకి, బి వ్యాస మహర్షి, సి ఆదిశంకరాచార్యులు, డి తులసీదాసు. సరైన సమాధానం ఆదిశంకరాచార్యులు. రెండవ ప్రశ్న, కనకధార స్తోత్రం ఎవరిని స్తుతిస్తూ రచించబడింది? ఆప్షన్ ఏ సరస్వతీదేవి, బి లక్ష్మీదేవి, సి పార్వతీదేవి, డి గాయత్రీదేవి. సరైన సమాధానం లక్ష్మీదేవి. మూడవ ప్రశ్న, కనకధార అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ జ్ఞాన ప్రవాహం, బి భక్తి ప్రవాహం, సి బంగారు ధార, డి గంగా ప్రవాహం. సరైన సమాధానం బంగారు ధార. నాలుగవ ప్రశ్న, కనకదార స్తోత్రం రచనకు కారణమైన మహిళ ఎవరు? ఆప్షన్ ఏ రాణి, బి పేద బ్రాహ్మణ స్త్రీ, సి దేవదాసి, డి యోగిని. సరైన సమాధానం పేద బ్రాహ్మణ స్త్రీ. ఐదవ ప్రశ్న, ఆ స్త్రీ శంకరాచార్యులకు ఏమి దానం చేసింది? ఆప్షన్ ఏ పాలు, బి అరటి పండు, సి ఉసిరికాయ, డి కొబ్బరికాయ. సరైన సమాధానం ఉసిరికాయ. ఆరవ ప్రశ్న, కనకదార స్తోత్రం ఫలితంగా ఏమి కురిసిందని కథనం? ఆప్షన్ ఏ పుష్పాలు, బి బంగారు ఉసిరికాయలు, సి రత్నాలు, డి ముత్యాలు. సరైన సమాధానం బంగారు ఉసిరికాయలు. ఏడవ ప్రశ్న, కనకదార స్తోత్రంలో ప్రధానంగా కోరినది ఏమిటి? ఆప్షన్ ఏ యుద్ధ విజయం, బి విద్య, సి లక్ష్మీ కటాక్షం, డి ఆరోగ్యం. సరైన సమాధానం లక్ష్మీ కటాక్షం. ఎనిమిదవ ప్రశ్న, కనకదార స్తోత్రంలో స్తుతించబడిన దేవి ఎవరు? ఆప్షన్ ఏ దుర్గాదేవి, బి లక్ష్మీదేవి, సి సరస్వతీదేవి, డి లలితాదేవి. సరైన సమాధానం లక్ష్మీదేవి. తొమ్మిదవ ప్రశ్న, కనకదార స్తోత్రం ఏ భాషలో రచించబడింది? ఆప్షన్ ఏ తెలుగు, బి సంస్కృతం, సి తమిళం, డి హిందీ. సరైన సమాధానం సంస్కృతం. పదవ ప్రశ్న, ఆదిశంకరాచార్యులు ఏ వయస్సులో ఈ స్తోత్రాన్ని రచించారని సంప్రదాయం చెబుతుంది? ఆప్షన్ ఏ బాల్యంలో, బి యవ్వనంలో, సి వృద్ధాప్యంలో, డి మధ్య వయస్సులో. సరైన సమాధానం బాల్యంలో. 11వ ప్రశ్న, కనకదార స్తోత్రం రచించినప్పుడు శంకరాచార్యులు ఏ ఆశ్రమంలో ఉన్నారు? ఆప్షన్ ఏ గృహస్థాశ్రమం, బి వానప్రస్థం, సి సన్యాసాశ్రమం, డి బ్రహ్మచర్యాశ్రమం. సరైన సమాధానం సన్యాసాశ్రమం. 12వ ప్రశ్న, లక్ష్మీదేవి ఎవరికి సహచరిణి? ఆప్షన్ ఏ శివుడు, బి విష్ణుమూర్తి, సి బ్రహ్మ, డి ఇంద్రుడు. సరైన సమాధానం విష్ణుమూర్తి. 13వ ప్రశ్న,
కనకదార స్తోత్రంలో సుమారు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 18, బి 21, సి 24, డి 28. సరైన సమాధానం 21. 14వ ప్రశ్న. ఆది శంకరాచార్యులు స్థాపించిన ప్రధాన పీఠాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 2, బి 3, సి 4, డి 5. సరైన సమాధానం 4. 15వ ప్రశ్న. కనకధార కథలో లక్ష్మీదేవి ఏ గుణానికి ప్రసన్నురాలయ్యింది? ఆప్షన్ ఏ కరుణ మరియు దానం, బి కోపం, సి వీరత్వం, డి రాజసికత. సరైన సమాధానం కరుణ మరియు దానం. 16వ ప్రశ్న. కనకధార స్తోత్రంలో స్తుతించబడిన లక్ష్మీదేవి ఏ సముద్రం నుంచి అవతరించిందని పురాణాలు చెబుతాయి? ఆప్షన్ ఏ అరేబియా సముద్రం, బి క్షీరసాగరం, సి బంగాళాఖాతం, డి లవణ సముద్రం. సరైన సమాధానం క్షీరసాగరం. 17వ ప్రశ్న. ఆది శంకరాచార్యుల జన్మస్థలం ఏది? ఆప్షన్ ఏ కాంచీపురం, బి ఉజ్జయిని, సి కాలడి, డి కాశీ. సరైన సమాధానం కాలడి. 18వ ప్రశ్న. కనకదార స్తోత్రం ప్రధానంగా ఏ దేవి అనుగ్రహాన్ని పొందేందుకు పారాయణం చేస్తారు? ఆప్షన్ ఏ దుర్గాదేవి, బి సరస్వతీదేవి, సి గాయత్రీదేవి, డి మహాలక్ష్మీదేవి. సరైన సమాధానం మహాలక్ష్మీదేవి. 19వ ప్రశ్న. కనకదార స్తోత్రం ఏ మహానుభావుని కరుణకు ఉదాహరణగా నిలుస్తుంది? ఆప్షన్ ఏ రామానుజాచార్యులు, బి మధ్వాచార్యులు, సి ఆది శంకరాచార్యులు, డి చైతన్య మహాప్రభు. సరైన సమాధానం ఆది శంకరాచార్యులు. 20వ ప్రశ్న. కనకదార స్తోత్రం పారాయణంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి? ఆప్షన్ ఏ స్వర్గం, బి వేగం, సి భక్తి, డి శబ్దం. సరైన సమాధానం భక్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.